నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్వేత. యాక్చువల్లీ ఒక 6 months బ్యాక్ నాకు ఒక కేసు వచ్చిందండి. బాబు పేరు వేదాంశ్, 8 years అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ చాలా పానిక్ గా నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఏంటి అంటే బాబుకి ఏంటి ప్రాబ్లం అంటే కంప్లీట్ గా అడినాయిడ్స్ ఉన్నాయి, బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదే వింటర్ సీజన్ లో అయితే మాత్రం ఖచ్చితంగా అతన్ని హాస్పిటలైజ్ చేయాలి, నెబులైజర్స్ పెట్టాలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు నైట్ టైం పడుకోవడానికి కూడా బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు. స్కూల్స్ కి మాక్సిమం వెళ్ళటం లేదు బికాస్ ఆఫ్ ఈ కోల్డ్ రావటం వల్ల. ఉదయం లేవగానే తుమ్ములు రావటము, ఇవన్నీ కూడా అడినాయిడ్ యొక్క లక్షణాలండి. తుమ్ములు వస్తూ ఉంటాయి, నోస్ బ్లాక్ అవుతూ ఉంటుంది, ముక్కు కారుతూ ఉంటుంది, గొంతులో ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. యూజువల్ గా చిన్నపిల్లల్లో అడినాయిడ్స్ అనేవి చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఇవేంటి అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. చాలా రకాలుగా యాంటీబయాటిక్స్ వేస్తూ ఉంటారు, కోల్డ్ కి సిట్రజిన్ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే ప్రాబ్లం అప్పటి వరకు తగ్గినట్టుగా అనిపిస్తుంది తప్పించి అది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. దానివల్ల అడినాయిడ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. నార్మల్ గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినట్టుగా అయితే దీనికి సర్జరీ తప్పించి ఇంకా వేరే ట్రీట్మెంట్ అనేది లేదండి, మీరు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఆ అబ్బాయి పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, మేడం మేము ఇంత చిన్న అబ్బాయికి సర్జరీ చేయాలి అనుకోవటం లేదు, ఈవెన్ డాక్టర్స్ కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు, సర్జరీ చేయించుకున్నప్పటికీ కూడా ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. సో మేము సర్జరీకి వెళ్ళాలనుకోవట్లేదు, అలా అని బాబుని ఎవ్రీ టైం ఇలా హాస్పిటలైజ్ చేయటం, నెబులైజర్స్ పెట్టడం, బాబు ఇలా నిద్రపోకుండా ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. దెన్ నేనంతా కేస్ డీటెయిల్డ్గా తీసుకొని ఆ బాబుకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. దానివల్ల ఏంటి అంటే బాబు విత్ ఇన్ 2 months లోపల బాబుకి కంప్లీట్గా అడినాయిడ్స్ అనేవి తగ్గిపోయాయి. దాంతోపాటు బ్రీతింగ్ అంటే చాలా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు, మార్నింగ్ లేవగానే తుమ్ములు రావటము, బ్రీతింగ్ తీసుకోవటానికి ఇబ్బందిగా ఉండటం అదంతా కూడా చెప్పేవారు. బట్ అదంతా కూడా తగ్గిపోయి బాబు చాలా యాక్టివ్గా అయ్యాడు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు, సరిగ్గా పడుకుంటున్నాడు, హీఈస్ డూయింగ్ హిస్ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్, పిల్లలతో ఆడుకోవటం కానీ అదంతా కూడా ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాడండి. ఒకవేళ కేసుని కనుక కరెక్ట్గా అనలైజ్ చేసి కనుక ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే హోమియోపతిలో విత్ ఇన్ 2 to 3 months లోపల అడినాయిడ్స్కి కంప్లీట్గా మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానితో పాటు ఫ్రీక్వెంట్గా అటాక్స్, కోల్డ్ అటాక్స్ రాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి కూడా దీంట్లో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. చివరగా అండి, లైక్ మీ రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నేబర్స్లో కానీ ఎవరైనా పిల్లలు ఇలా సఫర్ అవుతూ కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ పైన కానీ, నెబులైజర్స్ పైన కానీ ఉన్నట్టుగా అయితే ఖచ్చితంగా డాక్టర్ కేర్ హోమియోపతిని కనుక అప్రోచ్ అయినట్టుగా అయితే, లైక్ మేము దీని రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ వాడటం కానివ్వండి, నెబులైజర్స్ వాడటం కానివ్వండి, ఇవన్నీ ప్రివెంట్ చేస్తూ మనం పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం.